గెలిచే స్థానాలు ఎంపిక చేసుకోవడంలో సీరియస్గా కసరత్తు చేస్తుంది జనసేన. స్థానిక ఎన్నికల్లో పైగా ఈసారి మేయర్ ఎన్నికలు ప్రత్యక్షంగా జరగబోతున్న నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికలు కానీ, మేయర్ ఎన్నికలు కానీ ఇవన్నీ ప్రత్యక్షంగా జరగబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు కానీ ఇవన్నీ. ఇంతకుముందు ఏంటంటే వార్డు మెంబర్లు సర్పంచ్ని ఎంచుకోవడమో, లేదంటే ఎంపీటీసీలు ఎంపీపీలను ఎంచుకోవడమో, ఇలాగా కార్పొరేటర్లు వీళ్ళని ఎంచుకోవడమో ఇలా జరిగేది కదా. ఇప్పుడు మేయర్ని లేదంటే సర్పంచ్ని ఎంపీపీని వీళ్ళందరినీ కూడా ప్రజలే ఎన్నుకుంటారు. ఇంకా ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి అన్నమాట. సో ఇటువంటి నేపథ్యంలో తాము ఎక్కడైతే గెలుస్తాం, తమకు ఎక్కడ బలం ఉంది అనే ఆలోచన అయితే సీరియస్గా చేస్తోంది జనసేన. ఇందులో భాగంగానే మొన్న మధ్యన విజయవాడ మీద కన్నేశారు. విజయవాడ సీటు కావాలి, అక్కడ గెలుస్తాం అనుకుని లెక్కలు వేసుకున్నారు. ఇప్పుడు మరొకటి ఉత్తరాంధ్రలో విజయనగరం సీటు కోరుకుంటున్నారట. ఎందుకంటే వాస్తవానికి ఉత్తరాంధ్రలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం. అయితే శ్రీకాకుళం అయితే మాత్రం ఇప్పుడు కొన్ని రోజులుగా ఆగిపోయింది. అక్కడ కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండడం వల్ల. అందుకని విశాఖ, విజయనగరం మాత్రమే ఉత్తరాంధ్రలో ఉన్నాయి. విశాఖలో ఎలాగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, బరిలోకి దిగుతుంది. ఇక విజయనగరం విషయంలో మాత్రం ఇక్కడ తమకి పూర్తిగా పట్టుంది, తాము గెలిచే అవకాశం ఉంది అనేది ఒక లెక్కేసుకుందట జనసేన. ఎందుకంటే ఈ విజయనగరం కార్పొరేషన్ 2021లో ఏర్పాటైంది. మొదటి ఎన్నికల్లో మేయర్ పీఠం అయితే వైసీపీకే దక్కింది అప్పుడు, ఎందుకంటే వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి. ఈసారి కూటమి పార్టీల నుంచి కూడా వైసీపీ ఒక గట్టి పోరైతే ఎదుర్కోబోతోంది. అదే సమయంలో మొత్తం అన్ని సీట్లు గెలుచుకోవాలి అనేది కూటమి చాలా పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే మేయర్ పీఠం మీద జనసేన నేతలు అయితే ఇప్పుడు ఆశలు పెట్టుకున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎలాగైనా ఆ సీట్ దక్కించుకోవాలి అనేది, మేయర్ పీఠం తమకు కావాలి అనేది. ఎందుకంటే అక్కడ నెల్లిమర్ల ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ తరపునే ఉన్నారు కాబట్టి, ఇది జనసేన తరపునే ఉన్నారు కాబట్టి, పైగా ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తావు అనే అంచనాలు లెక్కలైతే వేసుకుంటుందట జనసేన. మరి ఇస్తారా, వదులుకుంటారా? ఎందుకంటే విజయనగరం ఓవరాల్గా చూసుకుంటే సిటీలో కానీ, విజయనగరంలో కానీ తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగానే ఉంటుంది పట్టు. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఏమాయేమీలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ సీటు మీద కన్నేసింది వైసీపీ అనేది, గెలిచే సీటుగా భావిస్తుంది. మరి ఇస్తారా లేదా అనేది ఒక ఉత్కంఠ రాజకీయం అయితే స్థానిక ఎన్నికల మీద అప్పుడే మొదలైపోయింది.